హలో ఆల్, అందరికీ నమస్తే. 25th May 2024 లవ్ మీ ఇఫ్ యూ డేర్ తెలుగు ఫిలిం రిలీజ్ అయింది విత్ ఎ కాస్ట్ ఆఫ్ ఆశీష్ రెడ్డి, వైష్ణవి చైతన్య, రవికృష్ణ, సిమ్రన్ చౌదరి, రాజీవ్ కనకాల, సంయుక్త మీనన్ అండ్ అదర్ సపోర్టింగ్ కాస్ట్ విచ్ ఈస్ డైరెక్టెడ్ బై అరుణ్ భీమవరపు. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే కాన్సెప్ట్ కొత్తగా వింతగా ఉన్న, ట్విస్ట్లు అండ్ థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం, స్టోరీ పోర్షన్ ఎంగేజింగ్ గా అనిపించలేకపోవడం, సరిగ్గా చెప్పాలంటే థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే లో అసలు లాజిక్ లేని ఒక హారర్ థ్రిల్లర్ మూవీ ఈ లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ. జంప్ స్కేర్స్ ఏం లేవు, భయపడి ఉలిక్కి పడే సీన్స్ అయితే ఏమి లేవు, బట్ కొంచెమైనా ఎక్స్పెక్ట్ చేశా. కాకపోతే ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ స్టోరీ. ప్లాట్ లోకి వస్తే, అర్జున్ ఒక అన్సాల్వ్డ్ గోస్ట్ మిస్టరీస్ సాల్వ్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసే ఒక ఫేమస్ యూట్యూబర్. అలాంటి అర్జున్ కి ఈ దివ్యవతి అన్సాల్వ్డ్ మిస్టరీ ఉంది. ఒక అపార్ట్మెంట్ లో అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్, తనని చూసిన వాళ్ళు రెండోసారి ఇంకా కనబడరు, చాలా మంది హార్ట్ అటాక్ తో చనిపోవడం. తనను చూసిన వెంటనే అర్జున్ ఇది ఎలా అయినా ఇన్వెస్టిగేట్ చేసి తన యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలనుకుంటాడు విత్ హెల్ప్ ఆఫ్ ప్రతాప్ అండ్ ప్రియా. కానీ ఆ ప్లేస్ కి వెళ్ళాక ఆ గోస్ట్ తో లవ్ లో పడతాడు. అర్జున్ ఆ దివ్యవతి నిజంగా గోస్టేనా, అసలు అపార్ట్మెంట్ లో దివ్యవతికి ఏం జరిగింది, తన బ్యాక్ స్టోరీ ఏంటి, అర్జున్ ఈ హాంటెడ్ దివ్య కేసు మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తాడు, అర్జున్ ఆ దివ్యవతి గోస్ట్ తో లవ్ లో పడ్డాక ఏం జరిగింది, దివ్యవతి అసలు గోస్ట్ అయినా కాదా, చివరికి ఏం జరిగింది, ఇదే స్టోరీ. ట్రైలర్ లోనే ఈ హీరో క్యారెక్టర్ చూసి దయ్యాన్ని లవ్ చేయడం ఏంట్రా, రెడ్ ఫ్లవర్, ఇదేం కసిరా బాబు అనిపించింది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే పాజిటివ్స్ ఏంటి అంటే, సినిమాటోగ్రఫీ మ్యాక్స్ పోర్షన్స్ లో బాగానే చూపించారు. ఇంకొంచెం థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే ఉంటే బాగుండేది. కీరవాణి గారి మ్యూజిక్ బాగుంది, రిఫ్రెషింగ్ గా ఉంది. సిచ్యువేషన్ అండ్ హారిఫిక్ సీన్స్ లో బాగానే ఇచ్చారు. కాన్సెప్ట్ కొత్తగా ఉంది. నెగిటివ్స్ అయితే లాజిక్ లేని స్టోరీ ప్లాట్, హీరోయిన్ క్యారెక్టర్ వైష్ణవి చైతన్య గారిది సేమ్ బేబీ మూవీలో ట్రయాంగులర్ లవ్ స్టోరీ లాగా కొద్దిసేపు ప్రతాప్ లవ్ చేస్తూ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో అర్జున్ లవ్ చేస్తుంది. ఎందుకురా ఇదంతా, ఏంది ఇది, బొర్ర కిచిడి అయిపోయింది. నిజంగా ఈ క్యారెక్టర్ మళ్ళీ అలాగే చూడడం కొంచెం మంచిగా రాసుంటే బాగుండేది. బికాస్ షీఈ్ ఎ గుడ్ యాక్ట్రెస్. ఇచ్చిన క్యారెక్టర్ తను బాగానే చేసింది. క్లైమాక్స్ సరిగా ఎండ్ చేయలేదు. టూ సిల్లీ విత్ నిబ్బా డైలాగ్స్. దిల్ రాజు గారు ఎప్పుడు కథ కథ అని గట్టిగా నమ్మి మూవీ ఒప్పుకుంటారు. మూవీ ఇండస్ట్రీకి హిట్ అవ్వకపోయినా స్టోరీలో డెప్త్ ఉంటే ఖచ్చితంగా ఆన్ సెట్స్ కి ఓకే చేస్తారు. అలాంటిది ఈసారి లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ బెడిసి కొట్టిందనే చెప్పాలి. కానీ క్లైమాక్స్ ఒకటి అండ్ లాజిక్ అవసరం లేదు, ఓన్లీ మ్యాజిక్ చాలు అంటే ఒకసారి చూడొచ్చు ఈ మూవీ. ఫ్రెండ్స్ తో జోక్స్ వేసుకుంటా అలా సరదాగా అయిపోతుంది మూవీ. బికాస్ ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 16 minutes మాత్రమే. సో ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంది అండ్ సంయుక్త మీనన్ గారు కూడా ఉంటారు, బట్ ఎక్కువసేపు ఉండరు యాజ్ ఎ గెస్ట్ రోల్. బట్ నెక్స్ట్ సీక్వెల్ ఎప్పుడు వస్తుందో గానీ అందులో మొత్తం సంయుక్త గారి క్యారెక్టర్ మీద బేస్ అయి ఉంటుంది అనుకుంటా. డైరెక్టర్ ఫస్ట్ పార్ట్ ఎంగేజింగ్ కాన్సెప్ట్ రాసుకున్న, ఎగ్జిక్యూషన్ లో థ్రిల్లింగ్ ఫీలింగ్ తగ్గింది విత్ సిల్లీ లాజిక్స్. బెటర్ సెకండ్ పార్ట్ అయినా ఎంగేజింగ్ గా ఉండాలని అనుకుందాం. ఫైనల్ గా సినీ సెటమాల్ ఈ లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీకి ఇచ్చే రేటింగ్ 5.5 out of 10. తెలుగులో మంచి హారర్ థ్రిల్లర్ వచ్చి ఛానల్ అయిపోయింది. హోప్ ఇంట్రెస్ట్ పోగొట్టేలా కాకుండా థ్రిల్లింగ్ పెంచే ఎంగేజింగ్ హారర్ థ్రిల్లర్ రావాలని ఒక హోప్ తో ఉందాం. ఈ రివ్యూ వీడియో కనుక మీకు జెన్యూన్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా సినీ సెటమాల్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.